గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, నేను ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు ఎక్కడ చూసినా కూడా మీ ఆఫీస్లో ఇది కనపడతా ఉంది. ఒక్కసారి గురూజీ మాకు దీని గురించి పరిచయం చేస్తారా మా మిస్టర్ ఎన్టీవీ భక్తి వాళ్ళకి అని చెప్పేసి అనుకున్నాను. సో అసలు ఏంటి గురుగారు ఇది? మిస్టర్ ఎన్టీవీ, మీరు మిస్టర్ అని పిలువబడుతున్నారు చూసారా, ఆ పిలుపు యొక్క శబ్దానికి ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి వస్తువుని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మిస్టర్ ఎన్టీవీ నవీన్ యాదవ్ ఈరోజు ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ఇది ఏంది గురుగారు మీరు ఎక్కడ పడితే ఇక్కడ పెట్టేది, దీని అసలు ఏంటంటే దీన్ని ఐశ్వర్య సిద్ధి కలిగించే నెత్తి పట్టై అంటారు. కేరళలో ప్రతి ఇంటిలోనూ, ప్రతి ఫంక్షన్లోనూ, ప్రతి బిజినెస్ ప్లేస్లోనూ ఇది లేకుండా ఉండదు. మీరు ఎక్కడ ఏనుగు చూసినా ఏనుగు, ఇండ్లలో చూస్తే తగిలిచ్చి ఉంటుంది. గిఫ్ట్గా ఒకటి ఇస్తారు ప్రతి ఇంట్లో. ఆఖరికి కార్లు ఇప్పుడు మనం కనుగాలు ఇది డాష్ బోర్డ్లో పెట్టాలని చెప్పాను చూసారా, అక్కడ ఇది లేని కార్ అనేదే ఉండదు. అక్కడ అన్ని మతస్థులు, మళ్ళీ ఇది ఒకరికి కాదు, ఇది ఒక హిందువులే పెట్టుకోవాలి అని కాదు, ఇక్కడ ఉన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు కేరళ అంతా చూసారు కదా, క్రైస్తవులు ముస్లిమ్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు, హిందువులు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఇది పెట్టుకుంటారు. ఐశ్వర్య సిద్ధి నెత్తి పట్టే అంటారు. ఇవన్నీ కూడాను మెటల్స్తో, చిన్న చిన్న మెటల్స్తో ఉండి ఈ వెనక భాగంలో ఇలా కుడతారనమాట. ఇవన్నీ కూడా ఇలా కుట్టి దీన్ని తయారు చేసి ఇది ఊడిపోకుండా ఉండడం కోసం ఈ సైడ్ అంతా కుచ్చులు పెట్టి ఇలా తగిలిస్తారు. అంటే దీన్ని మేము ఒక అమ్మవారిగా భావిస్తాం. దీన్ని కంప్లీట్గా ఒక అమ్మవారి, ఇది ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యంగా ఉంటుందని చెప్పి. అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనూ ఉభయ తెలుగు రాష్ట్రాలకి అందించడానికి కోసం మనం మన ఆర్గనైజేషన్ నుంచి దీన్ని తీసుకొచ్చి పెట్టాం, కావలసిన వాళ్ళకి అందివ్వడానికి అని చెప్పేసి. సైజ్ వైజ్గా ఇది ఉన్న దాంట్లో కొంచెం పెద్ద సైజు, ఇంకా ఇందులో 5 అడుగులు 10 అడుగుల సైజులలో కూడా ఉన్నాయి. లాస్ట్కి 0కి 5 ఇంచెస్ది కూడా ఉంటుంది, కార్లో పెట్టుకునే విధంగా అన్ని కూడా ఉంటుంది. ఇది పెట్టుకోవడం వల్ల ఏదో సంపదలు వచ్చేస్తుందని ఊహించుకోకూడదు, మనం ఉన్న సంపదను కాపాడుతుంది. ఐశ్వర్యం దాన్ని చూస్తే మీకు అనిపించలేదా ఎంత అద్భుతం? అసలు ఫస్ట్ వచ్చిన వెంటనే కనెక్ట్ అవుతూనే ఉంటుంది, చూస్తూ ఉండాలనిపిస్తుంది. మీరు ఏ కోణంలో చూడండి ఆ కోణంలో మనం కనబడతాం. ఈ బాల్స్లలో అన్నిట్లోనూ ఎన్ని చోట ఒక వెంకటేశ్వరమా ఒక నవీన్ యాదవే ఉన్నారా, ఎంతమంది ఉన్నారు చూడండి. అదే దాంట్లో ఉన్నదంటే నీలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా తీసేస్తాను, పాజిటివ్ ఇస్తాను అని చెప్పి. సో అది ఎక్కడ ఉంటే జనరల్గా క్యాబిన్ వెనక పెట్టుకుంటారు, లేకపోతే క్యాబిన్ సైడ్లో పెట్టుకుంటారు, దాని తర్వాత కార్లలో పెట్టుకుంటారు. ఇంట్లో అందరూ లివింగ్ రూమ్ ఉంటుంది కదా, లివింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు. అవకాశం ఒక్కొక్క, అంటే నా విషయం ఏమంటే మన దగ్గర జాతకం తెలుసుకున్నా, లేకపోతే ఈ గురువుగారిని మనం అప్రోచ్ అయినా ఐశ్వర్యం ఎలా పొందాలి, దానికి కావాల్సినటువంటి వనరులు ఏంటి, ఒకటి కొనాలంటే ముందు ధరించాలి ఫస్ట్. ఇక్కడ నేను ధరించాలి దీన్ని అనే ఒక భావన రావాలి. సో మనకు ఒక ఫుడ్ నచ్చిందని అనుకున్నాం అనుకోండి, దానికి ఎంత దూరమైనా మనం ట్రావెల్ చేసి మనం తినేసి వస్తాం. ఒక జిక్కు కోరుకునే ఒక ఆకలిక రుచికే. అలాంటప్పుడు మనం ఇంకా ఐశ్వర్యంగా ఉండాలనడం కోసం, అద్భుతం కోసం ఎంత దూరమైనా పరిగెత్తచ్చు. ఇప్పుడు ఐఫోన్ లవర్స్ ఉన్నారు, ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ వస్తే అంత టెక్నాలజీకి పీపుల్ ఆర్ రెడీ టు హైర్, బికాస్ అందులో ఉన్నటువంటి ఫ్యూచర్స్ అలాంటిది. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. మొత్తానికి ప్రతిదాన్ని కొత్తగా ఏదన్నా వచ్చిందంటే అట్లా ఇంట్రొడ్యూస్ చేసినట్టుగా మీరు కూడా, అంటే ఇది కొత్తది కాదండి, ఇది ఒక కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది. కరుంగాలి మాల ఉంది గురూజీ, ఫస్ట్ మీరే ఇంట్రొడ్యూస్ చేశారు నాకు తెలిసినంత వరకు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని మాట్లాడింది నేను ఫస్ట్, దాని తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్రతి గురువులు చెప్తున్నారు, ప్రతి ఆధ్యాత్మిక గురువులు చెప్తున్నారు. నెక్స్ట్ దీని గురించి అయితే నేను కొత్తగా ఇప్పుడే వింటా ఉన్నాను. ఇక్కడ ఇది కేరళ రాష్ట్రంలోనే ఎక్కువ వాడతారండి. ఎవరు వాడుతున్నారు దాన్ని మనం తెచ్చుకొని తయారు చేసుకోవచ్చు కదా. అవునా కదా, దాన్ని తయారు చేసుకున్న దాన్ని మనం తీసుకొచ్చి మనము అద్భుతంగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, రుచులు అని అంటున్నాం. కొన్ని చోట ఇప్పుడు మన తెలంగాణకి ఫేమస్ ఏంటి చక్కిలం, ఆంధ్రాకి అంటే ఆవకాయ అంటాం, గోంగూర అంటాం. ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ఫుడ్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యత్వం ఏమైనా ఉంది. రసగుల్లా అంటే మన కలకట్టా గుర్తుకొస్తుంది, జాంగిరి అంటే తమిళనాడు గుర్తుకొస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉన్నట్టుగా ఒక ఆహారానికే ఇంత గొప్పతనాన్ని మనం ఇవ్వచ్చు. అంటే ఐశ్వర్యం సిద్ధించే ఒక వస్తువులు కూడా ఇలాగే వస్తుంది. ఇది అఫోర్డబుల్ నా గురించి, అంటే ఏం లేదు, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం మాది. సో మీరు మరీ ఎక్కువ కాస్ట్లలో పెడితే మేము ఇళ్ళల్లో పెట్టుకోలేం కదా. సో ఎంతలో మనకు అఫోర్డబులేనా, అంటే రేటు మనం చెప్పడం అవుతుంది ఇక్కడ సుమారుగా. అంటే అఫోర్డబుల్ అంటే ఒక 500 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఉంటుంది సైజ్ వైజ్ గా. అట్లయితే సైజ్ వైజ్ గా అంతే, అందరికీ అందుబాటులో ఉంటుంది. 500 నుంచి 50,000 రూపాయల వరకు ఉంటుంది. ఓకే.
ఎస్, ఇది మొత్తానికి మనకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్గా ఉండే విధంగా కావచ్చు, అష్ట ఐశ్వర్యాలను తెచ్చి పెడుతుంది అనేది అయితే ఒక నమ్మకంగా మీరు ఎవరైనా చెప్తే నమ్మకండి, కానీ తెచ్చి పెట్టే విధంగా ఉంటుంది. సో ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చిందంటే ఆటోమేటిక్గా మన మైండ్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది, మనం చేసే పని మీద ఫోకస్ ఉంటుంది అని చెప్పేసి గురూజీ గారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ నెత్తి పట్టకి సంబంధించి ఐశ్వర్య సిద్ధి నెత్తి పట్టై అంటారు. ఓకే, ఇది మొత్తానికి ఐశ్వర్య సిద్ధి నెత్తి పట్టైకి సంబంధించి మీకు కూడా కావాలి అని అంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు కేవలం అంటే ఎవరు పడితే వాళ్ళు కాకుండా మాతో మాట్లాడిన తర్వాతనే తీసుకోండి, ఎందుకంటే సైజులు చూపిస్తారు అడ్మిన్స్, మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసేసుకోవచ్చు. ఓకే, అంతే కదా, రైట్. Thank you, ఇప్పుడు మన మిస్టర్ ఎన్టీవీ ప్రేక్షక మిత్రులకి ఒక శుభవార్త అనొచ్చు, లేదా ఒక కొత్త ధనం అని అనుకోవచ్చు. అతి త్వరలో మాకు తెలిసిన ఒక మిత్రులు వారు ఆయుర్వేదిక్ ద్వారా హిమాలయస్ అంతా తిరిగి చాలా చక్కగా ఎన్నో వనమూలికలు తీసుకొచ్చి పెద్ద ఆయుర్వేదిక్ ఫ్యాక్టరీ రీసెర్చ్ చేసి పెట్టారనమాట. చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్. మనము అందులో కొన్ని వేల ప్రోడక్ట్స్ ఆయన తయారు చేశారు. గురూజీ, నేను ముందు ఒక రెండిటి మీద కూర్చుందాము గురూజీ అని ఈరోజు మధుమేహం, షుగర్, దానికిను బరువు తగ్గడానికి ఈ రెండిటి కోసం నేను వారి దగ్గర అడిగాను ఏ వస్తువులు వాడచ్చు, దీనికి శానిటీ ఏంది, దీనివల్ల ఏమైనా ఉపయోగాలు పొందారా ఎవరైనా, దీనివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, నిజంగా జరిగిందా లేదా అని దాని మీద అంటే వారు విత్ ప్రూఫ్తో విత్ సర్టిఫికేషన్తో నాకు చెప్పారు. వాళ్ళు మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలో ఒక మంచి ముహూర్తం చూసి వెయిట్ లాస్ అండ్ షుగర్ ఈ రెండిటి కోసం అతి త్వరలో, ఎందుకంటే నేను ఇప్పుడు కొన్ని వాడుతున్నాను. ముందు అంటే నేను షుగర్ పేషెంట్గా ఉండి నా కాలు విపరీతమైనటువంటి మంట, తిమ్ముళ్ళు రాత్రి నిద్ర వచ్చేది కాదు. అసలు నాకు ఇది సెట్ అవుతుందని ముందు ఫస్ట్ నేను గెలవాలి కదా, ఎవరికో చెప్పడానికి కోసం ముందు నేను ఆల్మోస్ట్ ఒక 2 monthsగా వాడుతున్నాను. అసలు నిద్ర పట్టేది కాదండి, 400 చిల్లర షుగర్ వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికోసం బాగా స్వీట్స్, అంటే అఫ్ కోర్స్ స్వీట్స్ తింటాను అనుకోండి. ఇక్కడ వాళ్ళకి చెప్పింది ఏమంటే చిన్న చిన్న ఒక టిప్స్తో సహా ఈ యొక్క ఆయుర్వేదిక్ ఏ కెమికల్ లేదు, ఫస్ట్ న్యాచురల్, మన తెలుగువారు తయారు చేస్తున్నటువంటిది, అందులోనూ ఎవరో కూడా కాదు, చక్కగా చేస్తారు. దాన్ని మనం అతి త్వరలో మన యొక్క సంస్థ పేరు మీదనే వాళ్ళు తయారు చేసి ఇస్తామన్నారు. విత్ సర్టిఫికేషన్ లైసెన్స్తో సహా అందిస్తాం. మళ్ళీ తక్కువ రేట్లో, మళ్ళీ ఏదో గొప్పగా విపరీతంగా రేట్లు వెళ్ళిపోతుందనే కాదు. ఇక్కడ ఈయన అడుగుతున్నాడు చూసారా, మళ్ళీ అది మాకే ఇస్తారంటే మెడికల్ ఒక్కల సొత్తు కాదు, అది అందరికీ ఇవ్వబడతారు. మొత్తానికి నిజంగా నాకు సర్ప్రైజ్ ఇచ్చారు గురూజీ. అంటే మీరు అసలు ఇది చెప్తారని కూడా నాతో చెప్పలేదు. ఎక్కడే కానీ ప్రోడక్ట్ గురించి మనము ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంతవరకు నేను ప్రోడక్ట్ గా ఎప్పుడు బయటికి రాలేదు, ఇప్పుడు ప్రోడక్ట్ గా వస్తున్నాము. అతి త్వరలో ఒక 1-2 monthsలోనే. ఆరోగ్యం ముఖ్యం కదండి. భగవంతుడి దగ్గర వరం అడిగితే ఏమి అంటే నేను అన్ని ఇస్తాను, ఆరోగ్యం ఇయ్యని అంటాడు దేవుడు. అరే ఎందుకు అయ్యా నేను ఇంత పూజ చేస్తున్నా అంటే, నీ నోరు కంట్రోల్ అయితే నీ ఆరోగ్యం బాగుంటుంది అన్నారు. నీ నోరు కంట్రోల్ అయితే సమాజం బాగుంటుంది, నీ నోరు కంట్రోల్ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అన్నారు. దానికి కంట్రోల్ అయ్యి ఈ యొక్క 2 వస్తువుల్ని అతి త్వరలో ఇంట్రడ్యూస్ చేస్తాను. థ్యాంక్ యూ గురూజీ. నమస్కారం. శరణమయ్యప్ప.